హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే 2 వీక్స్ బ్యాక్ అనమాట. అంటే లాస్ట్ వీక్ మా ఇంటికి రిలేటివ్స్ రావడం, వీడియో పోస్ట్ చేయడం కుదరలేదనమాట. బట్ వీడియోస్ అయితే షూట్ చేశాను. ఇంకా డైలీ రొటీన్ ఇంట్లో వర్క్సే చూపిస్తున్నాను కదా, సర్లే ఎలాగో ఇది క్లీనింగ్ పని ఉంది, ఇది కూడా వీడియో షూట్ చేసి పెడితే అప్పుడప్పుడు చేంజ్ చేసినట్టు ఉంటుంది అని ఈరోజు వీడియో అయితే ఇలా పెడుతున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే, నార్మల్ వీడియోస్ కన్నా, అంటే డైలీ రొటీన్ కన్నా ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ పెడితే కొంచెం రీచ్ ఉంటుంది అనమాట. అంటే రీచ్ అంటే పెద్దగా చూసేరు వీడియోస్, కాకపోతే డైలీ రొటీన్ వర్క్స్ కి ఒక 2-3 వ్యూస్ మాత్రమే వస్తాయి. బట్ దీనికి ఒక 20-22 అలా వ్యూస్ వస్తాయి అనమాట క్లీనింగ్ రొటీన్స్ అయితే. సో అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నా సరే, నేను డైలీ రొటీన్ షూట్ చేయకుండా ఇలా క్లీనింగ్ ప్రాసెస్ షూట్ చేస్తాను. రెండు చేశాను అనుకోండి, నాకు టైం సరిపోదు. అందుకని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే మీతో ఈ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఏం లేదండి, నార్మల్గా ఇప్పుడు షూట్ చెయ్యాలి అనేసి అయితే ఏం కాదు. అంటే బట్టలు మొత్తం చిందరవందరగా అయిపోయాయి. యాక్చువల్గా అయితే నేను శివరాత్రికి రూమ్స్ క్లీన్ చేద్దాం అనుకున్నాను, డీప్ క్లీనింగ్. సో అప్పుడే ఈ వార్డ్రోబ్స్ కూడా చదరాలి అని అయితే ఫిక్స్ అయిపోయాను. కాకపోతే బట్టలు అనేవి చాలా మెస్సీగా అయిపోయినాయి అనమాట. ఒకటి లాగుతుంటే ఒకటి పడేటట్టు అయిపోయినాయి. మడతలన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే ఒకటి వెనకకి ఒకటి ముందుకి అలా అవ్వడం వల్ల నాకు బట్టలు చిందరవందరగా కనిపిస్తున్నాయి. సర్లే ఇంకెలాగో ఖాళీగా ఉంటాను కదా అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అంటే నాకున్న టైంని నేను ఎలా సెట్ చేసుకుంటాను అనేది ఒక 2-3 లైన్స్లో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకు వంట పని, తినడం ఇవన్నీ ఆల్మోస్ట్ 1 వరకు అయిపోతాయండి. 1 o'clockకి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, సో ఆ టైం వరకు మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ బాబు పడుకున్నాడు అనుకోండి, ఆ టైంలో వాడు తినే వరకు ఒక 2-2:30 అవుతుంది. లేదు మెలకుగానే ఉన్నాడు అనుకోండి, మేము తినగానే తనకైతే తినిపించేస్తాను. తిన్న వెంటనే అసలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా గిన్నెలన్నీ కాల్ చేసేసుకొని అన్ని క్లీన్ చేసేసుకొని స్టవ్, కౌంటర్ టాప్ ప్రతి ఒక్కటి క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అంతా అయిపోయేసరికి నాకు అరౌండ్ 3 అవుతుంది ఖచ్చితంగా. ఇంకా 3 తర్వాత ఒక 3:30 వరకు అయితే బాబుతో అలా కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను. వాడు ఆడుతూ ఉంటే వాడిని ఆడిస్తూ ఉంటాను, లేదా ABCDs అలాంటివి ఏవైనా చెప్పడం చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా 3:30 to 4 మధ్యలో బాబు అయితే పడుకుంటాడు సెకండ్ రౌండ్. ఇంకా వాడిని పడుకోబెట్టేసిన తర్వాతకి 4 నుండి 6 వరకు నేను ఖాళీ మీన్స్ నాకు ఇంట్లో పనులన్నీ అయిపోతాయి. బట్టలు ఒకటి తీసుకురావాలి, వాటిని మడతలు పెట్టాలన్నమాట. ఈ 2 hours నేను ఆలోచించేది ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. లేనివి సర్దేస్తానమాట. అయితే కిచెన్లో చదురుతాను, లేదు అంటే లోపల రూమ్లో ఏదో ఒకటి క్లీన్ చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాను. మీ అందరికి ఇంకో డౌట్ రావచ్చు, 4 to 6 వరకే ఖాళీ ఎందుకంది, 6 తర్వాత ఏమైనా వర్క్ చేస్తుందా అని చెప్పేసి. లేదండి, అలా అన్నానంటే మళ్ళీ బాబు 5:30 to 6 ఆ మధ్యలో లేస్తాడు. వాడు లేచిన తర్వాతకి వాడు ఎగ్, క్యారెట్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టిస్తాను, తినేస్తాడు అనమాట. బాబు అవి స్నాక్స్ తినే లోపు నేను జడ అవి దువ్వేసుకొని ఇల్లులన్నీ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను. అంటే ఇల్లు ఊడ్చేసుకొని ఇంకా బాబుకి కూడా డైపర్ వేసేసి బట్టలు అవన్నీ చేంజ్ చేసి నేను ఫేస్ వాష్ చేసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాతకి అయితే టీ తాగుతాను, లేదంటే ఇంకొద్దిసేపు ఫోన్ చూస్తూ అలా టైం స్పెండ్ చేస్తాను. సో అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా ఖాళీ ఉండేది ఏ పని చేయకుండా అంటే 4 to 6 ఈ 2 hours నేను ఖాళీ ఉంటాను. 2 hours కూడా హాఫ్ అన్ అవర్ నేను వీడియో ఎడిటింగ్కి తీసుకుంటాను అనమాట. అంటే ఈరోజు ఏదైతే వీడియో పోస్ట్ చేయాలో అది నేను ఈరోజే వాయిస్ ఇస్తాను, నిన్నే ఇచ్చుకోవడం అలాంటి టైం నాకు సెట్ అవ్వదు. సో నాకు అక్కడ 2 hours ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోతుంది. ఎంత హాఫ్ అన్ అవర్ అయిపోయినా ఇంకా 1.5 hour అయితే ఉంటుంది కదా, ఆ 1.5 hourని ఇలా ఏవైతే క్లీన్ చేయాలనుకుంటానో ఆ పనులన్నీ చేసుకుంటాను. బట్ వీడియో అయితే షూట్ చెయ్యను, చెప్తున్నాను కదండి. మార్నింగ్ రొటీన్స్ షూట్ చేశాను అనుకోండి, ఇలాంటివి ఏవి షూట్ చేయను అనమాట. సో అది నాకున్న ఈ టైంలో నేను ఇలా అయితే సెట్ చేసుకొని నా ఇంటిని అయితే క్లీన్గా పెట్టుకుంటాను. అలాగే నా వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి చేసుకుంటాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఈ సెల్ఫ్లో అయితే ఎన్నో డేస్ నుండి అనుకుంటున్నాను క్లీన్ చేద్దామని, కాకపోతే టైం అస్సలు సెట్ అవ్వలేదన్నమాట. ఎలా అయినా సరే ఈ పని రోజు పూర్తి చేయాలని అయితే స్టార్ట్ చేశాను. అరౌండ్ 4:30కే నేను స్టార్ట్ చేసింది. ఇంకా స్టార్ట్ చేశాను కదా, బాబు అప్పటికే మెసులుతూ ఉన్నాడు అనమాట. అంటే లెగడానికి రెడీగా ఉన్నాడు. మెల్లగా జో కొడుతూనే ఇంకా నేనైతే పని స్టార్ట్ చేశాను. అంటే ఆల్మోస్ట్ మడతలన్నీ బాగానే ఉంటాయండి బట్టలవి, కాకపోతే అది ఒకటి తీయడం, ఒకటి ముందుకొచ్చి ఒకటి వెనక్కొచ్చి అలా మెస్సీగా కనిపిస్తుంది. ఇంక ఇక్కడ నా బట్టలు అయితే అయిపోయాయి. అసలు ఎంత డీక్లాటర్ చేయాలి అనుకున్నా నాకేమో కొంచెం చిరగకుండా ఉన్న బట్టలు తీసేయాలంటే మనసు ఒప్పదండి. అలా అని పెడుతూ పోతున్నానా, అవి అసలు నెక్స్ట్ డే ఉతికిన బట్టలు పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదు. ఇలా మా హస్బెండ్ చూసారనుకోండి ఏమంటారు, అన్ని బట్టలు ఉంటే
బట్టలు లేవు అని అంటావు మళ్ళీ అని అంటారు. మాత్రం నిజం కదండి, లేడీస్కి ఎన్ని బట్టలున్నా ఇంకా తక్కువే అనిపిస్తాయి కదా, అయినా కూడా బట్టలు లేవు అనే అంటారు కదా. మీరు మీ హస్బెండ్స్ తో ఇంతేనా? కామెంట్స్ లో చెప్పండి. సార్ కదండి, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా బాబు కూడా పక్క నుండి వాయిస్ ఓవర్ కి నాకు కోరస్ లాగా పాడుతూ ఉన్నాడు అనమాట. నేను ఎప్పుడైనా సరే అన్ని ఒకేసారి పడేసి మడత పెట్టడం అయితే అస్సలు చెయ్యనండి. ఎందుకంటే వీడు ఉంటాడు కదా, ఎప్పుడు లేస్తాడో తెలియదు మనకి. అందుకే ఫస్ట్ నావి మడత పెట్టిన తర్వాత హస్బెండ్వి తీస్తున్నాను. అందరు అనుకుంటారంటే ఇంట్లోనే ఉంటది, ఏం పని చేస్తుంది, ఇంత పనికి డే అంతా ఖాళీ అని. అస్సలు ఖాళీగా ఉండరండి, ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళు చేసింది మీకెవ్వరికి కనిపించదు. ఎవరు మనకి డబ్బులు ఇస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నాము మనం అంటే దానికే వర్క్ చేస్తున్నట్లు కాదు. ఇలా ఇంటి వర్క్ కూడా వర్కే కదా. ఇంకెప్పుడే కానీ ఎవరినైనా చిన్న చూపు చూడొద్దండి. అంటే ఇంట్లో పనే కదా, ఏం పని ఉంటుంది, తీరిగ్గా తినేస్తుంది, ఇంట్లో పనులు చేసుకుంటది, పడుకుంటది, ఇలాంటివి అస్సలు అనుకోవద్దు. నాకైతే ఇంటిని ఎంత అంటే అంత నీట్ గా పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అండి. అమ్ముతారో లేదో అసలు మా బట్టలు అస్సలు గలీజ్ అవ్వకపోయినా నేను మంత్లీ 2 times అయినా వాటిని అన్నిటిని తీసి మడతలు పెట్టి నీట్ గా అయితే సర్దుకుంటాను. ఏదైనా ఒక ఏరియా ఈ రోజు నేను క్లీన్ చేసుకున్నాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే కానీ ఆ రోజు కానీ ఒక 10 to 20 times అయినా చూసుకుంటానమాట. అబ్బాయి ఎంత నీట్గా పెట్టానని. ఇలాంటి అలవాటు ప్రతి లేడీస్కి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా అదొక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఎందుకో తెలియదండి, ఆ రోజు ఇల్లు సర్దాం అనుకోండి మనకు అదొక తెలియని హ్యాపీనెస్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే వీడియోస్ని చూస్తున్నారు, బట్ అందులో 90% అన్సబ్స్క్రైబ్డ్ పర్సన్సే చూస్తున్నారండి వీడియో. ప్లీజ్ అండి, అదే చూసేదేదో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళేమో వీడియోని ఎక్కువసేపు చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, మళ్ళీ ఒక్కసారి అడుగుతున్నాను, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియోస్ ఏ టైంలో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు మిస్ కాకుండా వీడియోని చూడొచ్చు అనమాట. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఆ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందిని రీచ్ చేస్తుంది, అది నా సక్సెస్కి హెల్ప్ అవుతుంది. సబ్బా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు ఉతికిన బట్టలు కూడా తీసుకొచ్చేసిన అనమాట. ఇంకా మళ్ళీ బాబు లేస్తే వాడిని ఎత్తుకొని వెళ్ళాలి, వాడిని ఎత్తుకొని వెళ్తే పెద్ద టాస్క్ అని చెప్పేసి వెళ్ళి బట్టలు కూడా తెచ్చేసి ఇంక ఇవి కూడా మడతలు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నేను యూట్యూబ్ లో టెక్ ఛానల్సే కాకుండా చాలా మందివి వ్లాగింగ్ ఛానల్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేశానండి. వాళ్ళ వ్లాగ్స్ కూడా చూస్తూ ఉంటాను కదా. నేను చాలా మంది వ్లాగ్స్ లో విన్నానండి, నాకు బట్టలు మడత పెట్టడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటారు. బట్ నాకు డే అంతా చేసే పనిలో చాలా ఇష్టమైన పని ఉంది అంటే అది బట్టలు మడత పెట్టడం ఒకటి, ఇంకోటి గిన్నెలు తోమడం. ఈ రెండు నాకు చాలా అంటే చాలా 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 ఇష్టము. మడత పెట్టడం ఇష్టం కానీ బట్టలు ఉతకడం అయితే ఒక్కో రోజు బద్ధకం వేస్తుంది, కానీ ఉతకాలి కదా అని చెప్పి ఫోన్లో ఏవో ఒకటి చూస్తూ ఉతుకుతానమాట. అందుకే నేను ఎక్కువ శాతం బట్టలు ఉతికింది వీడియో షూట్ చెయ్యను. మడత పెట్టడం అయితే చాలా ఇష్టం అండి, ఎన్నున్నా ఇట్టే మడత పెట్టేస్తాను. ఇంకా మడత పెట్టేటప్పుడు కూడా ఏదో ఒకటి వినాలి ఫోన్లో. కాకపోతే ఆ రోజు వీడియో షూట్ చేయడం ఏం వినలేకపోవడంతో అలా ఏదో ఆలోచిస్తూ అయితే బట్టలు అయితే ఫైనల్గా మడతలు అయితే పెట్టేసుకున్నాను. అండి నాకేమో ఇంత స్పీడ్గా మాట్లాడడం అలవాట్లేదు. అలా అని నేను స్లోగా మాట్లాడాను అనుకోండి, మన వీడియోస్ పోవడమే అంతంత మాత్రాన. ఇంకా నేను అట్లా మెల్లగా మాట్లాడిన అనుకోండి, పనుకొని మాట్లాడినట్టు వస్తుంది వాయిస్. అప్పుడు ఎవ్వరు కూడా చూడరు కదా అని చెప్పి ఇట్లా స్పీడ్గా మాట్లాడుతున్నా కదా, అందుకే మధ్యలో ఒక్కొక్క పదం అట్లా ఎగిరిపోతుంది అనమాట. ప్లీజ్ అండి ఏమనుకోవద్దు, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా కొత్తగా కదా, సో అన్నిటిని ఇగ్నోర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం నుంచి అలాంటి వీడియోలు కూడా ట్రై చేస్తానమాట. నాకేమో ఎట్లాంటివి చేయాలో అర్థమైతలేదు, మీరేమో సలహాలు కూడా ఇస్తలేరు. మీకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందనమాట, అక్క హోమ్ టూర్ చెయ్యండి అని. చేస్తాను ఆ రోజు చెప్పినా, ఈ రోజు దాకా అయితే చెయ్యలేను. ఏం చేస్తాం చెప్పండి, నాకేమో వీడియో తీసేటోళ్ళు లేరు, అందుకని చెప్పి చేస్తలేను. చూడాలి, ఇంకేదో ఒక రోజు అదైతే ప్లాన్ చేసుకోవాలన్నమాట. నా వీడియోని ఇంత ఓపికతోని ఇక్కడ వరకు అంటే లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.